హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇప్పుడు గత ఎన్నికల ముందు వరకు ఆ యువ గళం పాదయాత్రలో చంబాకు మందలదిరి మందబుద్ధి ఇడియాటిక్ దిస్ రైటర్ ఆఫ్ సో కాల్డ్ రెడ్ బుక్, ఈ వ్యవహారం గురించి నేను కొన్ని విశేషాంశాలు మీతో పంచుకోదలుచుకొని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ రెడ్ బుక్ ఇప్పుడు కాదండి, 1999లోనే, ఇంకా గట్టిగా చెప్పాలంటే 1996లో పివి నరసింహారావు, నేను పీవీజీ అని పిలుస్తానండి, పీవీజీ దిగిపోయిన వెంటనే డ్రామోజీ మా మీద ప్రయత్నించినటువంటి భౌతిక దాడితో నంబూరు గ్రామంలో ఉన్నాం. అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు మా కేసు తీసుకోకుండా పైన ఏమో మీరే వాళ్ళ మీద దొమ్మి చేసి మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి కంప్లైంట్ పెట్టడానికి వచ్చారేమో అని అన్నాడు. అప్పుడు ఈ డ్రామోజీ అన్నవాడు వాడెప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు కదా, కానీ సఫారీ సూట్ వేసుకొని అటు ఇటు ఆ బౌన్సర్స్ నడుస్తూ ఉండగా పొడవాటి క్యారిడార్లో వెళ్తూ కర్చీఫ్ తీసుకొని చెమటలు దుడుచుకుంటూ కోటింగ్ పడింది అన్న దేహ భాష కనిపిస్తూ ఉండగా ఒక చిన్న క్లిప్పింగ్ డిడి వార్తల్లో ఇప్పటికీ ఉంటుందండి. ఎవరికైనా పరపతి ఉంటే లేదా ఓపిక ఉంటే డిడి వార్తల క్లిప్పింగ్ 1996 నాటిది చూడొచ్చు కూడా. అలా వాడికి బౌండరీస్ నేర్పారు. మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో, హత్యలుండవు, ఆత్మహత్యల వరకే, దొమ్మీలుండవు, వాళ్ళకి వాళ్ళు మానసికంగా బాధపడేటట్టు నువ్వు ఎంతైనా హైరాస్ చేసుకో, సామధాన భేద దండోపాయాలతో ఈ సామాన్యురాల్ని అవినీతి వైపుకి తిప్పుకో, మేము యుద్ధం వదిలేస్తాం. అలా కాక ఆమె అంతకంతకి మన వీడియో గేమ్స్లో గనక లెవెల్ పెరిగినట్టు ఆమె కంప్లైంట్స్ పెట్టుకుంటూ వెళ్ళింది అనుకో, నీతో అవినీతిలో పొరలాడకుండా అవినీతి మీద పోరాడేందుకు సిద్ధపడిందో నీ మీద మళ్ళీ మేము కూడా ఆమె మీద మీరేమేమి ప్రయోగించారో మేము మీ మీద ప్రయోగిస్తామని చెప్తే అది పెద్దగా అర్థం కాల. నేను బ్లాగ్లో బాగా వివరిస్తూ వచ్చాక ఆ నేపథ్యంలో డ్రామోజీ చెంబాని మహారాష్ట్ర బాబ్లీకి తన్నించే వరకు దాని కార్యకారణ సంబంధాలు నేను ఇంకా వీడియో చేయలేదు. మీకు వీటిలో నా అమ్మఒడి బ్లాగ్లో అయితే ఉంటాయి, ఇండెక్స్లోనే మీరు చూసుకోవచ్చు. ఆ మూమెంట్లోనే సరే ఇక దొమ్మికి దిగబడలేదు కానీ తరిమేడ నా ఆర్థిక వనరులన్నిటినీ, ఆదాయాలు తగ్గిపోవడం, ఖర్చులు పెరిగిపోవడం, ఇంటెద్దలు 200 పల్లెటూరులో పెంకుటింట్లకు అక్కడ